కౌసల్యా సుప్రజా పూర్వాసం కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట 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 గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కళాకాంత కురు. ఏం చేసినావు అన్నము? ఏం చేస్తారు? శ్రావణ మాసం పప్పు రసం అన్నం. పప్పు రసము అన్నమా? మళ్ళీ ఏం చేయాలా? నీకు తెలిసే కదా ముక్కలు లేదే నాకు ముద్ద దిగదని తెలిసి. శ్రావణ మాసం ఎట్లా తింటావు? మాంసం ఇంట్లోకి రానివ్వను ఈ నెలంతా. నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. శ్రావణ మాసాలు ఏం పత్తి కట్టు. సరే గాని ఇప్పుడు అన్ని కూరగాయలకు వంట చేసిన. మధ్యాహ్నం పైకి కూరగాయలు తేపో, మధ్యాహ్నం చేయడానికి వంట. కూరగాయల కేజీ మటన్. మటన్ చికెన్ అన్నావు అనుకో చంపలు పగులుతాయి. మళ్ళీ కొంపగా కడగగానే పెట్టు చెప్తాన్నా. అట్నుంచి అట్లా వెళ్ళిపోతావు. మూసుకొని పోయి మార్కెట్ పోయి కూరగాయలు తేపో. మటన్ అంట మటన్ అట్లా చంపలు దళ్ళు అంటాయి. పా ఇద్దా మటన్ 700, 300 కూరగాయలు తీసుకురా. ఇంకా 400 మిగులుతున్నాయి మనకి. అట్లయితే కేజీ మటన్ తెస్తున్నా. మటన్ గిటన్ అంటే చంపలు పగులుతాయి నీకు. మటన్ అంట మటన్. కూరగాయలు తేపో అంటే మటన్ అంట. చికెన్ మటన్ ఎప్పుడు 24 గంటల సేపు. మటన్ ఏం రేటు ఉందో కనుక్కుందాం తట్టుకోప్ప. నా ఏనా మటన్ రేట్ ఎట్లుంది ఇప్పుడు? 500. మళ్ళా 500. 500 మళ్ళా. బాగుందా? మేళ ఇంటి సాగిన పొట్లి కొత్తాం ఇప్పుడు. ఇంకా కొయ్యలేదా? కొయ్యలేదు ఇంకా. కొత్తరా? కోయాలా. ఏదో బాగుంది. నా పెళ్ళాము 500 ఇచ్చి చంపించింది కూరగాయలు కండమని. 500 రూపాయలు కేజీ మటన్ తీసుకుపోతే ఇంకా సంతోషపడుతుంది కదా. సరేలేనా, ఇంచేపు ఇడిచి రావాలా? ఒక గంట ఇడిచి రా. ఇప్పుడు డబ్బులే ఒక గంట ఇడిచి రాబో. తీసుకోమో కేజీ మటన్. మంచిది పెట్టు. వెనకాన్లు పప్పెంకులో అన్నీ నీకే. ఒక గంట నిలిచి రాబో. ఇట్లా ఇది ఏమన్నా ఉండో గంట నిలిచి రాబో. పోనీ మనిషి వెయ్యాలకి నువ్వు పోదాం అనుకుంటే పక్కకి నువ్వు పోతే కాదా బస్ స్టాండ్కి ఎక్కడన్నా ఇదే తిరగల్లా. షాప్ ముందరే తిరుగుకుంటున్నాడు. నా శోభనా మటన్ రెడీ అయిందన్నా? మటన్ చికెన్ సెంటర్ ఇది దుర్గా చికెన్ సెంటర్. మటన్ ఆడతావు కదా వచ్చి నువ్వు? కాదన్నా మటన్ పొట్లు పోతాము రెడీగా ఉంది. నువ్వు రాపో గంట సేపు ఇడిచి అంటే 500 రూపాయలు ఇచ్చిపోయినా. బయట కూర్చోండి. చికెన్ అమ్మేది మటన్ అమ్మునా? చికెనా? చికెన్ అమ్మేది కానా? 500 రూపాయలు ఇచ్చినా నేను. ఎవరికి ఇచ్చినావునా? ఎవరికి ఇచ్చినా చెప్పునా? నువ్వు చికెన్ అమ్మేది దుర్గా చికెన్ సెంటర్ ఇది. మటనే పోయిరా? మటనే పోయి చికెన్ అంతా పోసే 500 రూపాయలు తీసుకొని అయిపోయాడు. ఎవరు తెల్లనా మనకి? ఎవరికి ఇచ్చినావు నువ్వు? అట్లయితే మటనే పోయిరా? మా చికెన్ అమ్మేదిరా. 500 రూపాయలు ఇచ్చిన 500 తెల్లనా మనకి? పానా పా బాగా వచ్చినావు చికెన్ సెంటర్కి వచ్చి నువ్వు మటన్ ఆడుతున్నావు కదన్నా. నా పెళ్ళాము కాయగూరలు గండ అని 500 ఇస్తే కేజీకి మటన్ వస్తుందని చెప్పి ఆశపడి వీని నోట్లకే ఉన్న నోట్లకే పెడితే కదప్ప. ఈ ఎక్కడ ఎవడని పట్టుకోవాలా? ఎంత అధ్వానం అయిపోయా. ఏమేమంటారో ఏమో గుడ్లు మకంది చూసే రాక్షసున్నట్లుంది.
నలితే నల్లింది కదా సీమన్ నలిచిన ఎట్లా నలితే దిక్కెళ్ళేది పొద్దు ఇంట్లో. వస్తురా ఏం కథ ఆ? ఏమి లేదు, పోయినప్పుడు అట్లే సింహంలో పోతివి కొదమ సింహం, ఇప్పుడేమే గ్రామ సింహంలో వస్తున్నావు. అనుకోండి ఏమన్నా జరుగుతాయి. ఏమి ఏమి గట్టిగా మాట్లాడు వినిపిదో. కాయగూరలు తెద్దామని పోతేనే దావలో కూర్చోండి వాడు. కూర్చొని మటన్ 500కే ఇస్తానని అవునా? దాని వాన్ చేతిలో పెట్టినా రోంచే అంటే పిలిచి నేను రమ్మన్నారు. కూరగాయలు తీసుకురాని నేను చెప్తే పోయి మటన్ తెస్తావా? మటన్ మటన్ తెస్తావా? మటన్ నువ్వు చెప్పు. ఏమైనా తప్పు ఆ, అయిపోయింది. మటన్ తెస్తావా? లేకపోయినా పోయి ముక్కులకు వచ్చింది. ఇప్పుడు ముక్కు అంత బలగొట్టి కదా అప్ప, ముక్కు దూరం ముక్కు అంత పగిలిపోయి కదా అప్ప. పోయమ్మా ముక్కంతా పగలు కొట్టింది కదా అప్ప. ఇతనికి ముక్కు పగలగొడుతున్నాడు. కూరగాయలు తీసుకురమ్మంటే దానిలో ఏమనుకో మటన్కి డబ్బులు ఇచ్చొస్తావా నువ్వు? ఇంకొకసారి ఇట్లా చేస్తే ముక్కు కాదు నెక్స్ట్ తలకాయ పగులుతుంది నీకు, చెప్తాను చూడు. సాయి, మన వాళ్ళు ఫోన్ చేసిండ్రు. మా ఊరి జాతర సినిమా షూటింగ్ అద్భుతంగా తీస్తున్నారంట. స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉందంట. డైరెక్టర్ ఒక్క స్క్రిప్ట్ మీద ఒకటి ఎట్లా తీస్తున్నాడంట అట్లా తీస్తున్నాడంట. సినిమా కోసం వెయిటింగ్ అబ్బా. నేను కూడా బాగా చెప్తుంటే ఎగ్జైట్మెంట్ ఉంది, ఫుల్ చూడాలనిపిస్తుంది నాకు కూడా. అసలు అద్భుతంగా తీస్తున్నారంట. మన అనంతపురం జిల్లా కదా, మన అనంతపురం డిస్టిక్ లో బుకాపురంలో. బుక్కాపురంలోనా? మా ఊరి జాతర. మా ఊరి జాతర అద్భుతంగా ఉంటది. మన వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, వెయిట్ చేస్తున్నా సినిమా రిలీజ్ కోసం. బాగుంటది అయితే, బాగుంది. ఏమో బాగున్నావా? బాగానే ఉన్నాను స్వామి. ఏం చెప్తావు? కూర్చోమో. ఏం ఏం సన్నగైనావా? ఏం చెప్తావు వాళ్ళడు? సన్నగాకేం లావయ్యకుందా? ఏమైంది మామ? ఈ శ్రావణ మాసం 2 నాళ్ళు నాకు ముక్కు లేకపోతే ముక్కు దిగుదాడు. మీ అత్త చూస్తే ఓ నాడు ముక్కు బలగొడతాడు, నా నెడ్డి బలగొడతాడు, నడాలు తిప్పుతాడు అల్లుడు. ఆ ముక్కు తలుచుకుంటేనే నాకు ఆ ఇడుపులే మతికొస్తాయి అల్లుడు. శ్రావణ మాసంలోనా కొంచెం భక్తితో పూజలు చేస్తే మంచి జరుగుతుందని నీకోసమేలేమో. నీకోసమే కదా. తలుచుకుంటేనే ఎక్కడ అవుతుంది అల్లుడు. రోజులు ఏం చేయాలి? తలుచుకుంటేనా బయట మీతో కానీ చెప్పుకుంటున్నాను, బయట చెప్పుకుంటే మర్యాద పోతుంది అల్లుడు. దానికోసం ఏడుస్తాను. నెల రోజులు ఏం చేయలేమో, అయిపోతాయి. అసలు అట్లా పువ్వు పెట్టుకుంటే చింత చేస్తాను అల్లుడు. దాంట్లో వంకాయ ఉర్లగడ్డ చేసేస్తే ఇది చికెన్ పీసు, ఇది మటన్ పీసు, ఇది లివర్ పీసు, కలగాని తింటున్నాను అల్లుడు. ఏమమ్మా నెల రోజులు తినుకుంటే ఏమవుతుంది? ఏమల్లు నీకేం నాకు అనుభవించినాను తెలుస్తుంది. మీ అత్త చూస్తే అన్ని హోటల్లోకి చెప్పి పెట్టింది, ఈ నా కొడుకు వస్తే తరం కొట్టండి, ఇంట్లో తిని రానిద్దండి అని. పొరపాటు ఏదైనా లాస్ట్ గోబీ తినొచ్చినాను అల్లుడు. మొన్న గోబీ తినొచ్చినా కానీ నోరు వాసన చూసి పల్ల కొట్టింది అల్లుడు. నేను వాంతి చేసుకొని చూపించినాను అల్లుడు గోబీ తిండదని. ఓట్ల వాళ్ళకి కూడా చెప్పింది తినద్దని. అల్లుడు నీ కష్టం పగడు వాళ్ళందరికీ చెప్పింది నీకు పెట్టద్దని. మన ఉన్నాడైతే ఈ ఆయనలంతా ఇట్లా చేస్తారని చెప్పి చికెన్ రైస్ పార్సల్ తీసుకొని ఊరు బయటకు పోయినాను. వాడు ఉండేదా రామ్ చరణ్ గాడు, వాడు తినేకి వాడు ఉంటే నాకు ఇంత పెట్టమా అంటే వాడిని పెడుతుంటే వాడిని తీర పట్లు ముప్పుకొని కూర్చునేటప్పుడు అత్తొచ్చి అంటేనే ఇడిచిపెట్టి పారిపోతే వాడు తిన్నాడు అల్లుడు. వాడు చరణ్ గడు అంత పని చేసినాడు. దొంగ కలిసి తినాలప్ప. తింటే తలా కింద తింటుంటే నోరు జడ్డైపోయి
దొంగగా తీసుకుపోయినానప్ప ఇట్లా ఇంకా ఉప్పుతున్నాను వాడు నిఘా పెట్టి నా ఇంటే పడినాడు వాడు వాడిని కూడా అంటారా దొంగరాముడు అంటారా వాని గలగంటలు గడ్డలు అనుకుంటే ఎంత పని చేశాడు వానికేం దేవుడు గలగంటలు గడ్డలు లేస్తాయిలే నాకు దొంగతనం తిన్నాడు. ఏం కాదు, ఓపిక పట్టు. ఇంకా ఎన్ని, ఇంకా 15 రోజులు కదా, శ్రావణ మాసం అయిపోతుంది. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకుంటాయి, మీకోసమే కదా, ఏం కాదులే. అత్త చెప్పినట్లు నువ్వు ఏం కాదులే. పిల్లోడు ఏడ్చినట్లు ఏడుతావు కదా నువ్వు, దానికి మటన్ లేకపోతే ఉండలేవు, ఏం కాదు, 15 రోజులు అయిపోతుందిలే. నాకు మీకు తెలిసే కదా వాళ్ళు చుట్టుముట్టు పల్లెలన్నీ నీసోడా అంటారు. ఆ నీసులేందో ముద్దు దిగుదాడు. నెల రోజులే కదా అయిపోయిందిలేమమ్మా, సంవత్సరాలు అయిపోతాయి అంటే నెల రోజులు ఏంది మామ. తినుకొని ఉండలేవా నువ్వు? రేపేడిగా మీ అత్త ఇట్లా చేసి అనుకో, నాకు ముక్కు శ్రావణ మాసంలో కానీ నేను ముక్క తింటాను అట్లా ఒప్పుకుంటే సరిపోయా, లేదంటే దానికి ఇడాకులు కానీ ఇస్తాను వాళ్ళు. అమ్మా నీకోసమే కదా మంచిగా చేసేది, వాళ్ళు పూజలు చేసి బాగా చేస్తే మనకి బాగుంటుందని చేస్తారు. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? సరే వాళ్ళు పోయాన్న వస్తాను. ఎక్కడికో పోతున్నావు? ఎక్కడికే? ఆయన చేత బిర్యానీ ఓట్లు ఉండలేదా వాటి పోయి దోవు నుంచి అని వాసన పీల్చుకొని కడుపు నింపుకొచ్చుకుంటాను వాళ్ళు. అరే నీ కష్టం పగోటకు కూడా రాకూడదులేమమ్మా. సర్లే పో. ఈ కష్టం పకోడికి కూడా రాకూడదు మామ. మామని చూస్తుంటే చాలా జాలేస్తుందిరా. అవునబ్బా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ఏఎస్ఆర్ షార్ట్ ఫిలిమ్స్ చూసినందుకు ధన్యవాదాలు. ఇంక నుంచి మేము ఇంకా సరికొత్త స్క్రిప్ట్ అన్ని మీకు ముందుకు తేబోతున్నాము. సో అందరూ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.